నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. భీమవరంలో ఈ నెల 12, 13 తేదీల్లో 5వ రాష్ట్ర స్థాయి మూగ చెముడు T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు. రోజును ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 13 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సులభతరంగా భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు, ఆధ్యాత్మికత, ప్రజల మధ్యత ఒక సఖ్యత, అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకని ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. దానికి 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అని అంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలని ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న శ్రీ కన్నప్ప ధ్వజారోహణంగా స్టార్ట్ అయ్యి 6వ తారీఖు శాంతి అభిషేకం దాకా ముగిస్తాయో ఆ జరిగే 13 రోజుల ఒక ప్రక్రియని ఎలా చేస్తే బాగుంటుంది, గతంలో ఎంతమంది ప్రజలు వీటిని వీక్షించారు, ఎలా దర్శనం చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పిలిగ్రిమ్స్ అందరినీ కూడా వారికి సకాలం అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నలు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, అలాగే
టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా, అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చుని ఒక ఇంటరాక్టివ్ డిస్కషన్. ఎందుకంటే మనం చూస్తాము గత 7 నెలల నుంచి కూడా అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఎన్విరాన్మెంట్స్ మంత్రి గారు ఆమోదించి, ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా స్పందించారు. అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా. మూగా చెవుడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని, క్రికెట్ లో ఛాంపియన్షిప్ స్థాయికి వెళ్లడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మూగా చెవుడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని, క్రికెట్లో ఛాంపియన్షిప్ స్థాయికి వెళ్లడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 5వ రాష్ట్ర స్థాయి మూగా చెవుడు T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను భీమవరంలో 2 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని, ఈ పోటీలకు తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. మన వెంకటేశ్వర బదిలీ పాఠశాల చెవుడు మోగా వారందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా క్రికెట్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మన భీమవరంలో గన్నాపతిల వారి ఆట స్థలంలో 12, 13 తారీఖుల్లో ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఈ చెవుడు మోగవారు అందరికీ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ టోర్నమెంట్లో గెలుచుకుంటే వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే కూడా అవకాశం ఉంది. ఈ 12వ తారీఖున జరిగే ఈ 13, 12 జరిగే ఈ టోర్నమెంట్స్కి అందరూ రావాలని, వారి మగవారిని చెవిటి వారిని మనం అభినందించాలని చెప్పి తెలియజేస్తాం. ఏపీ స్టేట్ డెప్త్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ డెప్త్ అనే మోగా చెముడు వీరంతా కూడా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు DNR గన్నాబత్తుల వారి క్రీడాస్థలంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నాం. ఇది 4వసారి ఈ టోర్నమెంట్స్ భీమవరంలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మొత్తం 10 టీంలకు రావడం జరుగుతుంది. 13వ తేదీన కలిగే కప్పులు అలాగే ట్రోఫీ ఇవన్నీ కూడా జనరల్గా ఏం జరుగుతుందో క్రికెట్ ఆటలో అలాగే అన్ని రకాలు కూడా వీళ్ళలో ఉంటాయని తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళు మోగా చెముడు వారు వీళ్ళందరూ కూడా 9 సార్లు ఈ టోర్నమెంట్స్కి వెళ్తే స్టేట్లో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఏంటంటే టీటీడీ వారు చేస్తున్న ధర్మకార్యాల్లో మగవారికి లైఫ్ ఇస్తున్నారు. ఈ ఆటల్లో వీళ్ళు గెలిస్తే డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాం. అలాగే టీములు తయారు చేస్తున్నాం ఇంకాను. అంచేత ఈ క్రీడలో రాణిస్తున్న విద్యార్థులకి రేపు జరగబోయే టోర్నమెంట్స్లో ఎమ్మెల్యే గారు సంపూర్ణ సహకారం మాకు ఉంది. శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఎల్లవేళలా ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఈ విధంగా దాతలు కూడా ముందుకు వస్తున్నారు. DNR యాజమాన్యం మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆహ్వానాన్ని ఎమ్మెల్యే గౌరవనీయులు PAC చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి ఈరోజే మరి నేను ఉత్తర్వులు అందడం అనేది ఇవాళ మనం చేసుకోవాల్సిన. ఈ నెల 12, 13 తారీఖులో ఏపీ స్టేట్లో ఉన్న డెఫ్ అండ్ విద్యార్థులందరూ DNR కళాశాలలో ఉన్న గన్నావత్తల మైదానంలో క్రికెట్ పోటీలు జరుపుకోవడానికి మా అధ్యక్షుడు నరసింహరావు గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే DNR కళాశాల విద్యతో పాటు క్రీడలకు ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు మన పాత అధ్యక్షులు మన రంగరాజు గారు విద్యార్థులు ప్రోత్సహించాల ఉద్దేశంతో టీటీడీ వారికి DNR కళాశాల ఉన్న స్థలం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకుని అక్కడ పైకి రావడం జరిగింది. అందులో ఉన్న డఫ్ అండ్ డమ్ విద్యార్థులు ఈ రోజున స్టేట్లో ఉన్న అందరూ కూడా అక్కడ ఆట పోటీలు జరుపుతాయి. అందరూ కూడా బాగా ఆడుకుని అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
శనివారం భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన మానవహారంలో ఆయన పాల్గొన్నారు. తొలుత భారతీయ విద్యాభవన్స్, డిఎన్ఆర్ కళాశాల, ఎన్సీసీ క్యాడెట్లు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, వార్డు సచివాలయాలు, మెప్మా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని అందించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కమర్షియల్ షాప్స్ అయితేనేమి, ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేమి, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని ఆఫీసెస్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా భీమవరం పట్టణం మన హెడ్ క్వార్టర్లో ప్లాస్టిక్ని కంప్లీట్గా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా వాడకం కానీ పడేయడం కానీ కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఇప్పటికే ప్లాస్టిక్ అనేది వాడుకోకుండా ఒక ఇన్స్పిరేషన్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్లాస్టిక్ లేకోకుండా ఆల్టర్నేటివ్స్నే మనం వాడడం జరుగుతుంది. ఎక్కడే కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, మన పర్యావరణాన్ని రక్షించండి. ఎందుకంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ తిరిగి మళ్ళీ మన కాలువల్లో కానీ, మన వాటర్ బాడీస్లో కానీ, రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పశువుల ఆరోగ్యము, వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని ఉద్దేశించి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా అందుకే. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎంత వీలైతే అంత ఆల్టర్నేటివ్స్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ప్లాస్టిక్ పేపర్ కన్నా, ప్లాస్టిక్ ప్లేట్ కన్నా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇంకేదైనా సరే ఆల్టర్నేటివ్ ప్లేట్స్ వాడుకొని, మంచి మెటీరియల్తో చేసిన ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్లేట్స్ని వాడుకొని ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఇది ఫెస్టివల్ సీజన్, అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్, ఫంక్షన్ హాల్స్ అన్నిటికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఫంక్షన్ హాల్స్లో జరుగుతున్న ప్రతి ఫంక్షన్కి కూడా ఎక్కడే కానీ ప్లాస్టిక్ లేకుండా ఈ ఫంక్షన్స్ అనేవి జరగాలి. అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ దయచేసి ప్లాస్టిక్ని వాడకుండా తగ్గించండి. ముఖ్యంగా ప్రజల్లో ఈ అవగాహన రావాలి. మనం ఒక కర్రీ పాయింట్కో, ఒక రెస్టారెంట్కో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక 30 years బ్యాక్ తీసుకుంటే ప్లాస్టిక్ అనేది చాలా వాడకం తక్కువగా ఉంది. అప్పుడు లైఫ్ పాసిబుల్ అయినప్పుడు ఇప్పుడు కూడా అవ్వాలి. సో ప్రజలందరూ ప్లాస్టిక్ అలవాటు అయిపోయారు. ఆ అలవాటుని తగ్గించుకొని నాన్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్, స్టీల్ అయితేనేమి ఆర్
గ్లాస్ బాటిల్స్ కానీ, గ్లాస్ ప్లేట్స్ కానీ, సెరామిక్ కానీ, జూట్ కానీ, ఇలా ఆల్టర్నేటివ్స్ని ఎంకరేజ్ చేయండి దయచేసి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పండి, ప్లాస్టిక్ వాడితే మన ఆరోగ్యం చెడిపోతుంది, ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ భీమవరంలో స్టార్ట్ అవ్వాలి. ఏ విధంగా అయితే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్తో ముందుకు వెళ్తున్నారో, అదేవిధంగా మన భీమవరం పట్టణంలో కూడా ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ యొక్క చెడు ఎలా ఉంటుందనేది అవగాహన చేసుకొని మన నిజ జీవితంలో, మన డైలీ రొటీన్ లైఫ్లో ప్లాస్టిక్ని వాడకుండా ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేయండి. ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా ఒక 1 మంత్ కానీ మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కాదు, భీమవరం పట్టణానికి మీరు గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. మన భీమవరం పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుంచి మనం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మనము వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే రంగసాయి గారు లాంటి ఇలా సమాజ సేవకులు, అలాగే మన కంజటి వెంకటరాజు గారు ఇలాంటి ఈ దాతలు వీళ్ళందరితో సహకారంతో మనం స్కూల్స్లో కావచ్చు, లేకపోతే విడివిడిగా ఎంప్లాయీస్ కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వార్డులలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం పైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ తరఫున చేయడం జరిగింది. అలాగే వార్డు లెవెల్లో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను మనం జరిపాము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే జాయింట్ కలెక్టర్ సారు, అలాగే కలెక్టర్ మేడం అందరి ఆధ్వర్యం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము ఈ యొక్క ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ గ్లాసులు, అలాగే 125 మైక్రాన్స్ బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సహకరించాలి. మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అలాగే జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మీరు సహకారం అందిస్తే ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతాం. ఎక్కడా జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది అనుకోవద్దు. ముందు మనం మొదలు పెడదాం. మనతో మొదలు పెడితే అందరూ సహకరిస్తారు. మరి ఇవాళ నుంచి ఫిబ్రవరి 1 నుంచి కూడా నిషేధం అమలు జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కఠిన చర్యలు చెప్తానంటున్నారు. మరి ముఖ్యంగా ప్రజలంతా కూడా అవగాహన తెలుసుకోవాలి. మరి ఇవాళ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంటే మరి క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలియజేస్తున్నారు. అటువంటి వ్యాధి నిర్వహణ కోసం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కార్పొరేటర్లో ఈ ప్లేట్లు, ఇలాంటి గ్లాసులు ఇలాంటి వాడమని చెప్పేసి కోరుతూ, కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చివేశారని మండిపడ్డారు. సాక్షాత్తు తిరుపతిలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారి సమక్షంలోనే ఏ కట్టడాలైతే కూలుస్తున్నారో ఆ కట్టడాలకు సంబంధించిన ఏ విషయమైనా కూడా మేయర్ గారి ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఏవి కూడా పట్టించుకోకుండా ఆవిడ చూస్తుండగానే, ఆవిడ అబ్జెక్ట్ చేస్తుండగానే, ఆవిడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని చూడండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఆ కట్టడాలను కూల్చి మా అభ్యర్థిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని భయవిహ్వలుల్ని చేసి వాళ్ళ కుటుంబంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతన్ని లొంగిపోయేటట్టుగా చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొక్కటి లేదు. మీకు సత్తా లేక, మీకు శక్తి లేక, మీకు మెజారిటీ లేక, మీ కూటమికి అభ్యర్థి అఫీషియల్ గా ఒక్కరున్నారని తెలిసి కూడా మా పార్టీ నుంచి మీరు కొనుగోళ్లు చేసినటువంటి వ్యక్తులతో మా పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న మీ అత్యుత్సాహము తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మీ దాదాగిరి వలన,
మీ రౌడీజం వలన తిరుమలలో మా పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్లను మొన్నటి నుంచి బెదిరిస్తున్నారు. మీరెందుకు ఆ పక్కకు పోతున్నావు అని. మా కార్పొరేటర్లందరినీ కూడా మీ అంతు చూస్తాం, మీకు ఏడాడ లొసుగులున్నాయో ఆ లొసుగులన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా బయటికి తీసి మీ కథలు తేల్చేస్తామని బెదిరించి వీళ్ళంటారు మీరు నేర్పిన విద్యగా నీరజాక్ష అని నిన్న ఒక పేపర్ రాసింది. వాళ్ళకంటే ఈ పేపర్ మోస్తోంది. మేము దౌర్జన్యాలు చేయలా, మేము దుర్మార్గాలు చేయలా, మీలాగా ఈ రోజున ఆస్తులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలా. తిరుపతిలో ఇంతవరకు ప్రత్యర్థుల ఆస్తుల్ని కూలగొట్టడం అనే సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్ను ఇచ్చింది. ప్రైవేటు స్థలాలను ఆక్రమించి ఉంటే, అనుమతులు లేకుండా ఉంటే ఆ కట్టడాలు పడగొట్టేందుకు అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలు అని ఆ నోటీసులు ఏవి కూడా ఆ మార్గదర్శకాలని ఈ రోజున అధికారులు పాటించలేదు. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్ లో ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు, తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా? ఈ రోజున మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరుగుతుంది. ఈ కన్సర్న్ ఆఫీసర్లు కమిషనర్ తో సహా సస్పెండ్ కావటం 100% జరిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కట్టినటువంటి అక్రమ కట్టడాలున్నాయి. వాట్ల జైలుకి ఏమాత్రం కూడా పోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి యొక్క కట్టడాల మీద మాత్రమే ఈ రోజున బరి తెగించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఆ కట్టడాలని కూల్చివేసే ప్రయత్నం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టి ఆ వ్యక్తిని లొంగ తీసుకొని ఈ రోజున ఇంత దారుణానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బరి తెగించింది అంటే మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని చేత్కరించుకుంటోంది. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పవిత్ర నగరంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నే పాటించినటువంటి స్థితిలో అధికారులు ఉన్నారు అంటే ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు. ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు. ఈ కూటమి నాయకులారా, రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంతా బదులు తీర్చుకోకుండా పోము. వీటన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బకాయి పడిన 3 డిఏలలో 1 తక్షణమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బకాయి పడిన 3 డిఏలలో 1 తక్షణమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా 3వ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వానికి పలు విన్నపాలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు జగన్నాథం, జిల్లా కార్యదర్శి రాంబాబు, ఉద్యోగ సంఘ నాయకులు సిహెచ్ పాపారావు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉన్నది. అకౌంటబుల్ గవర్నెన్స్ అనేటువంటి పూర్వం గుడ్ గవర్నెన్స్ అనే మాట చాలా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. కానీ ఈనాడు అకౌంటబుల్ గవర్నెన్స్ అనేటువంటి మాట వాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ఉద్యోగ సంఘ నాయకుడిగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి లేదా జిల్లా లోకల్గా తహసీల్దార్ స్థాయి అధికారి తన దగ్గరికి ప్రజల నుంచి కానీ ఎవరైనా అభ్యర్థన వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని పరిశీలించి ఉన్న చట్టాలు నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకోకుండా
దీనిపై నుంచి రాజకీయంగా నాకు సర్క్యులేట్ అని రాలేదు కాబట్టి నేను సర్క్యులేట్ ఫైలే ఆ సమస్యనే పరిష్కారం చేయడానికి దృష్టి పెట్టినటువంటి ధోరణి చాలా ప్రబలిపోతుంది. సో కాబట్టి ఎప్పుడో 90ల దశకంలో మా సర్వీస్ నిబంధనలు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. 90ల దశకంలో ఆనాటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్, 1 మ్యాన్ కమిషన్ని జస్టిస్ సుందరేషన్ కమిషన్, ఆయన సుందరేషన్ కమిషన్ గారు నియమించారు. వారిచ్చిన సూచనల మేరకు నిబంధనలు అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఎవాల్వ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు జరిగినాయి. 40 సంవత్సరాల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందాం, పరిస్థితులు మారినాయి, రాష్ట్ర విభజన జరిగింది, ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడినాయి, వివిధ శాఖల పనితీరు మారింది. కాబట్టి మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీరు వాట్సాప్ గవర్నెన్స్ తెస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి మాకు కూడా నీడ్ ఆఫ్ ది డే ఈ రోజున వాస్తవ స్థితికి తగ్గట్టుగా మా పాలనా వ్యవహారాలను పరిష్కరించాలనేది ఒకటి. నాడు పెద్ద మనుషుల ఒప్పందం 70ల దశకంలో జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రాజ్యాంగాన్ని సవరించి మరీ మాకు ఇచ్చినటువంటి చట్టబద్ధత ఏదైతే ఉందో రాష్ట్రపతి ఉత్తర్వు, దాని మేరకు ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలని పరిష్కారం చేసే వేదికగా ఉన్నత స్థాయి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని నాడు ఏర్పరిచారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా రాజ్యాంగంలో 371D అధికరణ ద్వారా ఆ ట్రిబ్యునల్ని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం తన వరకు రద్దు చేసుకుందని వాళ్ళ రాజకీయ అడుగుజాడల్లో నడిచి నాటి ప్రభుత్వం కనీసం స్టేక్ హోల్డర్స్ అయిన ఉద్యోగులను కానీ ఎవరిని సంప్రదించకుండా ఉద్యోగ సంఘాలు కానీ ఏకపక్షంగా ఆ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దుపరిచింది. వాస్తవంగా 71D కింద 371D కింద ఏర్పడిన ఆ ట్రిబ్యునల్ ఆనాడు ముగిసినప్పుడు భారత రాజ్యాంగంలో సవరణ చేసి ట్రిబ్యునల్ ఏర్పాటుకి ప్రత్యేకంగా ఒక 323 అధికారం తీసుకొచ్చి ఒక చట్టాన్ని పార్లమెంట్ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని 1989లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 1989లో మాకు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. దాన్ని గత ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో రాజకీయ పార్టీ అడుగుజాడల్లో నడిచి దాన్ని రద్దు చేసింది. కాబట్టి తక్షణం ప్రస్తుత ప్రభుత్వం ఇవాళ సర్వీస్ లిటిగేషన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి వచ్చే మేలో నందమూరి తారక రామారావు గారి జన్మదినాల సందర్భంగా అయినా ఆ ట్రిబ్యునల్ని తిరిగి పునరుద్ధరించాలని నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర వార్షిక బడ్జెట్ పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రజా ఆమోద బడ్జెట్ అని కొనియాడారు. కేంద్ర వార్షిక బడ్జెట్పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రజా ఆమోద బడ్జెట్ అని కొనియాడారు. బడ్జెట్లో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమని తెలిపారు. ప్రజానుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ముఖ్యంగా ఆదాయ వర్గాలు అంటే 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ఇంతకుముందు 7 లక్షల రూపాయలకే ఉండింది, 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు 12 లక్షలు పెంచడం ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఆ ట్యాక్స్ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళు ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం కానీ లేదా ఇతరత్రా కానీ వారి అవసరాల కోసం కానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్సులు లేకుండా కూడా దీంట్లో ఈరోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు. సో ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు అంటే ముఖ్యంగా దీనికి వారికి ఉపశమనం ఏంటంటే 12 లక్షల రూపాయల వరకు ట్యాక్సులు లేవు. అంటే 1,00,000 రూపాయల జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మిడిల్ క్లాస్ లో గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇంకో ఉద్యోగం ఎక్కడైనా కూడా వారి ఆదాయం 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఎలాంటి ట్యాక్స్, ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వారికి అందరికీ కూడా వాళ్ళ బడ్జెట్ లో పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చారు. వారికి అందరి ప్రజల తరఫున అందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్మించిన ఉభయ రాష్ట్రాల్లోని అతిపెద్ద 60 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఆవిష్కరించనున్నారు. ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ద్వారపూడిలో బెక్కవోలు మండలం కొమరిపాలెంకు చెందిన శిల్పి పెద్దరాఘవ బృందం 10 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. 20 లక్షల రూపాయల వ్యయంతో పూర్తిగా సిమెంట్తో ఈ విగ్రహాన్ని నిర్మించినట్టు ఆలయ గురుస్వామి ఎస్ఎల్ కనకరాజు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తు 82 అడుగుల వెడల్పుతో నిర్మించిన విగ్రహం భక్తుల ఆదరణ విశేషంగా పొందుతోంది. అదే నమూనాలో ద్వారపూడి విగ్రహాన్ని రూపొందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ ఏడాది శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. భీమవరంలో ఈ నెల 12, 13 తేదీల్లో 5వ రాష్ట్ర స్థాయి మోగా చెముడు T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు. బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.